ఓకే. నెంబర్ స్పెసిఫికేషన్స్ 2 టైప్స్. ఒకటేమో ఏంటంటే అది సైజ్డ్ నెంబర్స్. రెండు అన్సైజ్డ్ నెంబర్స్. ఓకే. సైజ్డ్ నెంబర్స్ ఏంటంటే మనం ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది. 1 బిట్ 2 బిట్ 3 బిట్ అని ఓకే ఓకే ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది. ఓకే. సైజ్ ఎంత ఉంటుంది? 1 బిట్ 2 బిట్ 3 బిట్ 4 బిట్ నెక్స్ట్ 8 బిట్ ఉంటుంది. 6 బిట్స్ అలా ఉండవు. ఓకే. 1 2 3 నెక్స్ట్ 32 అలా ఉంటుంది. ఒక 2 పవర్ 0 టైప్. ఓకే. 2 పవర్ 0 1 2 పవర్ 2 2 పవర్ 3 8 బిట్స్ అలా వస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది. ఓకే. 1 బిట్ అంటే 1 టిక్ బి 1 ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇంటీజర్ i is equal to 1 టిక్ బి 0 అంటే ఈ లాస్ట్ ఓకే దీని యొక్క బేస్ సింటాక్స్ చెప్తుంది చూడండి. సింటాక్స్ ఏముంటుందంటే సైజ్ నెంబర్కి సైజ్ టిక్ బేస్ ఫార్మాట్ బేస్ అంటే బైనరీ ఆక్సిమల్ ఆక్యులర్ హెక్సాడెసిమల్ బేస్ ఫార్మాట్ నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు 1 టిక్ బి 0 1 అనేది ఇది 1 టిక్ బేస్ ఫార్మాట్ బైనరీ 0 నెంబర్. ఓకే. బైనరీ 0. ఓకే. ఇంటీజర్ 1 టిక్ బి 0. ఓకే. దీన్ని డిస్ప్లే చేద్దాం ఒకసారి. డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది? డిస్ప్లే చేస్తే $display పర్సంటేజ్ బైనరీ కాబట్టి పర్సంటేజ్ బి కామా యూజర్ డిఫైన్డ్. ఇది కీవర్డే కానీ యూజర్ డిఫైన్డ్ మనం ఇస్తున్నాం. ఇది కీవర్డ్ సారీ ఇది దాన్ని ఏమంటారు? ఓకే పర్సంటేజ్. మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. సో మెనీ స్పేసెస్ వచ్చి 0 వస్తుంది. సో మెనీ స్పేసెస్ 0 వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ 0 పెట్టుకుంటాం. 0 అయితే అన్ని స్పేసెస్ క్యాన్సిల్ అయిపోయి ఒక 0 మాత్రం ప్రింట్ అవుతుంది అవుట్పుట్. ఓకే. ఓకే. ఒక 0 మాత్రం ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఇది 1 బిట్కి ఓకే. 2 బిట్కి ఏం చేస్తాను? సేమ్ ఇంటీజర్. ఇప్పుడు ఏం చేస్తాను? ఇంటీజర్ ఒక్కొక్కనే సెమీకాలన్. ఇప్పుడు ఏం చేస్తాను నేను? దాని పక్కనే డిఫైన్ చేస్తాను నేను. అప్పుడు ఏం చేస్తాను? వదదు ఫస్ట్ ఇలా నేర్చుకోండి మీరు. ఓకే. తర్వాత తీసుకుందాం మీరు. ఓకే. ఇంటీజర్ i is equal to 1 టిక్ బి 0 ఫస్ట్ ఇనిషియల్గా ఇలా నేర్చుకున్నప్పుడు ఇలా నేర్చుకోవాలి సింపుల్గా. తర్వాత పెద్దవాటికి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ ఇంటీజర్ i2 ఈక్వల్ టు ఇంటీజర్ i2 ఈక్వల్ టు 2 టిక్ బి 1 1 సైజ్ 2 బిట్స్ బేస్ ఫార్మాట్ 1 1. నెక్స్ట్ ఏం చేస్తాను? ఇంటీజర్ i3 is equal to 3 టిక్ బి 1 1 1. ఇప్పుడు దీన్ని మనం డిస్ప్లే చేయడానికి ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి $display ఓకే. పర్సంటేజ్ బి బైనరీ ఐ పర్సంటేజ్ బి ఐ నేను వేస్తాను 0 బి 0.1 బి పెట్టుకున్నా పర్లేదు. 0 బి 0 పెడతాను. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1 1 1 1 ఓకే. 0 1 1 1 4 బిట్ అయితే 4 టిక్ బి 4 8 బిట్ అనుకోండి. ఇప్పుడు 8 బిట్ చేయాలి. 8 బిట్ చేయాలంటే ఏం చేయాలి? 8 బిట్ ఇంటీజర్ i4 is equal to 8 టిక్ బి 0 1 1 1 1. నేను ఇలా ఉంటే నాకు చదవడం చాలా కష్టం అవుతుంది. రీడింగ్ చాలా కష్టం, ఇంపాసిబుల్. అందుకే చేస్తాను మధ్యలో స్పేస్ పెట్టుకుంటాను. అప్పుడు ఏంది 0 0 0 0 స్పేస్ 0 0 1 0 0 పెడదాం. అప్పుడు అదే ఒకేసారి పెద్ద నెంబర్లు. ఓకే. అప్పుడు ఏంటి ఆన్సర్ 0 2. ఓకే. బైనరీ ఏమో ఇదే డెసిమల్ 0 2 2ని ఇలా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. 8 బిట్. ఓకే. ఇంతే. దీన్ని మీరు సిమ్యులేషన్ చేసి చూసుకోండి ఒకసారి. ఓకే. వస్తుంది.